హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం బోట్ నెక్ బ్యాక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసిద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా లైనింగ్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేటట్టు పెట్టుకొని లెంత్ వచ్చేసి 15 ఇంచెలు, షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, కింద ఆర్మోల్ రౌండ్ కోసం 6.5 పెడుతున్నాను. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో అందులో 4వ భాగం తీసుకోవాలి. నేనైతే 8 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ రౌండింగ్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నడుము లూజ్ వచ్చేసి 7.5, 1 ఇంచ్ డాట్స్ కోసం ఇంకొక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకొని మార్కింగ్ చేశాను. ఇప్పుడు 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. కిందకి మళ్ళీ 3.5 ఇంచుల దగ్గర ఇలా టేప్ పెట్టుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకి నడుము ఎంత కావాలనేది చూసుకోవాలి. 4.5, 5 ఎంత కావాలో దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి నడుము అంత ఇలా పెట్టేసుకొని పైన పెట్టిన 4 ఇంచెస్ లైన్కి ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన నెక్కి 3.5 పెట్టుకున్నాం కదా, ఈ కిందకి మళ్ళీ 1.5 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డ్రా చేసేటప్పుడు ఇలా కరువు తీయకూడదండి. ఇలా కొంచెం పైనుంచి ఇలా క్రాస్గా ఇలా లైన్ తీసుకొచ్చి ఈ లైన్కి ఇలా కలిపేయాలి. ఇక్కడికి ఇలా కలిపేసి కింద లైన్ ఎలా అయితే ఉందో అలానే ఉంచేయాలి. ఇంకొకసారి మీకు అర్థం అవ్వకపోతే ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ దీనిపైన పెట్టి డ్రా చేస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా క్యాన్వాస్ పేపర్ మనకి నెక్ విడ్త్ ఎంత ఉందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు డబుల్ ఫోల్డింగ్లో తీసుకున్నాను. ఇలా కింద స్క్వేర్ షేప్లో మనం లైన్ డ్రా చేసాం కదా, ఇలా చేసుకుంటూ ఒక 4 ఇంచెస్ వరకు ఇలా తిన్నగా లైన్ గీసి పైకి ఇలా కొంచెం షేప్ వచ్చేటట్టు ఇలా డ్రా చేసుకున్నాను. మనం పైన బోట్ నెక్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ క్యాన్వాస్ పేపర్ పైన డ్రా చేసేసాను. మనకు ఆల్రెడీ ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ కింద నుంచి లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, అదే లైన్ మీద ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ముందు క్యాన్వాస్ పేపర్ని మనం డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుందామండి. చూస్తున్నారా, సేమ్ మన క్లాత్ పైన ఎలాగైతే లైన్ డ్రా చేసామో అదే విధంగా క్యాన్వాస్ పేపర్ పైన డ్రా చేసాం. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని పిన్స్ కదలకుండా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ పైన నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కింద 1.5 గ్యాప్ ఇది వదిలేసి ఇలా మన నెక్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిన్స్ తీసేసి మన క్యాన్వాస్ పేపర్ని తీసుకుందామండి. ఇప్పుడు ఎక్స్ట్రా మనం ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ని తీసేద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటుందండి డిజైన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా కట్ చేసి తీసేద్దాం క్యాన్వాస్ పేపర్కి. ఇది వచ్చేసి పైన బోట్ నెక్ది. మీరు కావాలంటే క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయొచ్చు, లేదంటే క్రాస్ పట్టి వేసేసినా పర్వాలేదు, హెమ్మింగ్ చేసుకుంటాం కదా అలా. ఇప్పుడు ఇది కింద నెక్ డిజైన్ ఇది. దీన్ని కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచి మిగతాదంతా కూడా కట్ చేసేసుకుందాం. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టి చూస్తున్నాను, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మంచి వైపు పై వైపుకు ఉండేటట్టు పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ పైన మనం క్యాన్వాస్ పేపర్ని ఇలా కరెక్ట్గా పెట్టుకొని పిన్స్ అనేవి కదలకుండా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కదలకుండా పిన్స్ అనేవి పెడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుతో మనం ఇలా నెక్ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు పిన్స్ తీసేసి లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా కట్ చేసి తీసేద్దామండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే మోళ్ళ దగ్గర ఈ సైడ్ ఇలా కట్స్ అనేవి పెట్టుకుంటే మనకి రివర్స్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా రివర్స్ అవుతుంది, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఇదంతా కూడా లోపలికి ఇలా టర్న్ చేస్తూ రివర్స్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి.
చూసారా నేను చేసేసాను చూడండి. పైనుంచి టాప్ స్టిచ్ కూడా వేసేసాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం దీని లోపలన డిజైన్ అనేది వేసుకుందాం. కానీ అంతకన్నా ముందుగా పైన బోట్ నెక్ అది కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి క్రాస్ పట్టి తీసుకొని హెమ్మింగ్ అయినా చేసుకోండి, లేదంటే బకరం వేసి స్టిచ్చింగ్ అయితే చేసుకొని కంప్లీట్గా నెక్ కూడా రెడీ చేసుకోండి. నేనైతే స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు డిజైన్ ఎలా వేసుకోవాలనేది చూసేద్దామండి. దానికోసం ముందుగా 1 ఇంచ్ వెడల్పులో క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఒక థ్రెడ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు దీన్ని 1 ఇంచ్కి ఇలా చిన్న పీసెస్లుగా కట్ చేస్తున్నాను. ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా లోపలికి ఖర్చు ఉండేటట్టు పెట్టుకొని మొత్తం మనం డిజైన్ చేసుకున్న పై వైపు నుండి ఇలా రౌండ్ అంతటికి కూడా ఒకే డిస్టెన్స్లో ఇవి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కింద వైపునైతే వేయట్లేదు, ఓన్లీ పై వైపుని వేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే పోసులు పెట్టుకొనైనా లేదంటే ఇలా థ్రెడ్ వేసుకొనైనా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు ఒక బ్లౌజు పోసులు పెట్టి స్టిచ్చింగ్ చేశాను వేరే ఆవిడకి, అది కూడా చాలా బాగుంది. ఈ డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మోడల్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.